తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ నిర్వహించిన డిఎస్సి ఫలితాలు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. అయితే ఈ ఫలితాల్లో తండ్రి కొడుకులు జిల్లా ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు అర్హత సాధించడం వైరల్ అవుతోంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు జిల్లా స్థాయిలో టాప్ 10 లోపల ర్యాంకులు సాధించారు. గ్రామానికి చెందిన 50 ఏళ్ల జంపుల గోపాల్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు డిఎస్సి పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీలకు మరో 5 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా గోపాల్ డిఎస్సి పరీక్షలు రాశాడు. ఈ పరీక్షల్లో సత్తాచాటి తెలుగు పండిట్ కేటగిరీలో జిల్లా స్థాయిలోని మొదటి ర్యాంకు సాధించాడు. అలాగే స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 3వ ర్యాంకు సాధించాడు. ఆయన కుమారుడు భానుప్రకాష్ సైతం డిఎస్సి పరీక్షలు రాయిగా నారాయణపేట జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ గణితంలో 9వ ర్యాంకు సాధించారు. దీంతో గోపాల్ ఇంట్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందం డబుల్ అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి కుమారులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందిస్తున్నారు. ఇక ఇదే జిల్లా కోస్గి మండలం ముక్తిపహాడ్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు సైతం డిఎస్సి ఫలితాల్లో సత్తా చాటారు. గ్రామానికి చెందిన ఈడ్గి కృష్ణయ్య స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. ఆయన సోదరుడు ఈడ్గి రమేష్ ఎస్జిటి విభాగంలో జిల్లాలో 11వ ర్యాంకుని సొంతం చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది మార్చి 1న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగాలు సాధించిన వారికి అక్టోబర్ 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు.